రాయలసీమ స్పెషల్ రాగి సంగటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే రాగి ముద్ద అని కూడా అంటాం. ఇక నేను పావు కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నా. శుభ్రంగా 2 సార్లు కడిగి 1 కప్పుకు 8 కప్పుల నీటిని పోసి నానబెట్టుకోవాలి అరగంట పాటు. నార్మల్ రైస్ అయితే సంగటికి అస్సలు బాగుండదు. మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ ను యాడ్ చేసుకోండి. ఇందులోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఉండ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. సంగటి తినేటప్పుడు కమ్మదనం కూడా వస్తుంది. 8 కప్పుల నీటిని తీసుకున్నాం కదా, 2 కప్పులు వచ్చేసి అన్నం ఉడకడానికి సరిపోయి ఉంటుంది. ఇంకా మనకు ఎక్స్ట్రాగా 6 కప్పులు ఉంటుంది. 6 కప్పులకు 2.5 కప్పు రాగి పిండిని పైన వేసేసుకోండి. ఇది కుక్ కావాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. 5 నిమిషాలకు రాగి పిండి బాగా కుక్ అయిపోతుంది. ఇది వరకు తెడ్లుండేటివి, ఇప్పుడు తెడ్లు లేవు కాబట్టి పప్పు గుత్తితోటి చక్కగా వెనుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ముద్ద కట్టేసుకోండి. రాగి సంగటిని నలుసుడు కారంతో కానీ నాటుకోడి పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.